మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ రేఖా గారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వైజాగ్ ఏంటి? మాది నేను వైజాగే చెప్పాలి కదా. వెల్కమ్ టు వైజాగ్ అని. సో మాది ఒకటే ఊరు. ఫైనల్ గా ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. అవునా. సూపర్. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ పోలీస్ అండి, రీసెంట్గా రిటైర్డ్ August 31st. అండ్ మమ్, నేను అండ్ మా చెల్లి. సో 4 members. క్యూట్ ఫ్యామిలీ. క్యూట్ ఫ్యామిలీ. అంతా వైజాగే. అంత వైజాగ్. డాడీ అంతా డిపార్ట్మెంట్ అంతా వైజాగ్. అంతా వైజాగ్. ట్రాన్స్ఫర్స్ ఏం లేవు. అసలు ఎంత హ్యాపీయెస్ట్ థింక్ అది. చాలా మంచిగా ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండా. అవును, అంటే ఫాదర్ కూడా మా ఎడ్యుకేషన్ గురించి కొంచెం ట్రాన్స్ఫర్స్ వచ్చినా కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి. చేసుకునేవాళ్ళు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. సో బోర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ వైజాగ్. అంటే నేను పుట్టింది ఈస్ట్ గోదావరి, బట్ స్కూలింగ్ పెరగడం అంతా కూడా వైజాగ్ లోనే. సెటిల్డ్ కూడా వైజాగ్. సో మ్యారేజ్ కాబోయే అబ్బాయిది కూడా వైజాగేనా? ఇంకా అదేం తెలియదు. ఇంకా అదేం తెలియదు. ఓకే. బిజినెస్ కూడా వైజాగ్ లోనే స్టార్ట్ చేశారు. అవును కదా. సో యాక్చువల్ గా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ డాటర్ అయినా నా కూతుర్ని ఐఏఎస్ చేయాలో, ఐపీఎస్ చేయాలో, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ లోనో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని డాడీ ఇండస్ట్రీకి ఎలా పంపించారు? ఎలా ఒప్పించుకున్నారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది నాకు సినిమా ఫీల్డ్. ఇంటర్మీడియట్ అనుకుంటా నేను. అప్పుడు మా ఫాదర్కి చెప్పాను, ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఏదో ఒక డిగ్రీ తెచ్చుకో, దాని తర్వాత టైం ఇస్తానని చెప్పారు. సో నేను బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. యాక్చువల్గా నాకు కంప్లీట్ చేస్తూనే అండ్ సాటర్డే అండ్ సండే టైమ్స్లో కొంచెం బంక్స్ కొట్టి షూటింగ్స్కి షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే. సో మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి వైజాగ్లో? నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి లవ్ ఇన్ వైజాగ్. షణ్ముఖ్ జశ్వంత్ హీరో. షణ్ముఖ్ జశ్వంత్ గారితో ఫస్ట్ షార్ట్ లీడ్ గా చేశారు. తన హీరో అండ్ యాక్టర్. లవ్ ఇన్ వైజాగ్. సో అప్పటికి తన స్టేజ్ ఎలా ఉండేది? అంటే లైక్ ఇప్పుడు ఉన్నంత ఫేమ్ ఉండేదా? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు లేదు, నార్మల్ గానే ఉన్నారు. అప్పుడు తను ఏదో ఒక సిరీస్ ఏదో చేసినట్టు గుర్తు నాకు యూట్యూబ్ లో. అది ఒక ఫన్నీ సిరీస్ అనమాట. సో దాంట్లో ఫేమస్, బట్ నాతో పోల్చుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ ఇస్ ద ఫేమస్ పర్సన్ అప్పట్లో. సో ఇప్పటికి టచ్ లో ఉన్నారా మీతో షణ్ముఖ్? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ టచ్. అంటే నేను కూడా ఎప్పుడు టెక్స్ట్ చేయలేదు. అక్కడ లవ్ ఇన్ వైజాగ్ తో మొదలైంది షార్ట్ ఫిలిం. అంటే ఏ ఇయర్ అండి ఇది? 2015 లో. ఓకే. ఆ తర్వాత డర్టీ పిక్చర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. మళ్ళీ అందులో కూడా షణ్ముఖ్ జశ్వంత్ గెస్ట్ రోల్ చేశారు. మళ్ళీ డర్టీ పిక్చర్ ఇది వైజాగ్ ప్రొడక్షన్. అచ్చా. దాని తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ 2016 లో రిలీజ్ అయింది, కాలాయ తస్మై నమః అని. ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేశాను, September 2nd. ఏంటి పవన్ కళ్యాణ్ బర్త్డే గారు అంటే? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? చాలా మ్యాన్లీగా అనిపిస్తారు నాకు ఫస్ట్ థింగ్. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డే ఫిలిం రిలీజ్ చేసే టైంలో వెళ్తూ ఉంటారా? మాక్సిమం ట్రై చేస్తాను నేను, బట్ అవ్వకపోతే సెకండ్ డే లేదా థర్డ్ డే. ఎందుకంటే క్రౌడ్ అంత ఉంటుంది థియేటర్స్లో, అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే. సో తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఫిలిమ్స్ చేశారు? నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పటికి హీరోయిన్ గా తెలుగులో. 3 ఫిల్మ్స్ వచ్చేసి హోమ్ ప్రొడక్షన్, ఓన్ గా ప్రొడక్షన్. అండ్ 2 ఫిల్మ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఫిల్మ్స్ అనమాట. అందులో నేను చేసింది మాంగళ్యం ఫిలిం అనేది నాకు బాగా పేరు వచ్చింది. ఇప్పటికీ అందరూ నన్ను శ్రీదేవి అని పిలుస్తుంటారు. బండి సరోజ్ గారి డైరెక్షన్. అసలు బండి సరోజ్ గారిది డిఫరెంట్ ఉంటుంది. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అండ్ టేకింగ్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది కదా. అందులో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు? మీకు ఎలా నరేట్ చేశారు? యాక్చువల్గా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవడమే చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. ఆ టైంలో 2021లో అనుకుంటా నేను సామి కవర్ సాంగ్ నేను చేశాను. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో, నా కెరియర్లో ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. ఎలా చేశానంటే నా 2 బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్ నేను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చేశాను అనమాట. సో అదే పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో.
పెడితే అది బాగా వైరల్ అయింది అనమాట. సో ఇంత ప్యాషన్ ఉంది నీకు అని చెప్పేసి చాలామంది నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ఆ పోస్ట్ చూసి నాకు సరోజ్ కుమార్ గారు నాకు మెసేజ్ చేశారు అనమాట ఫేస్బుక్లో. రేఖ, నీ ప్యాషన్ నాకు నచ్చింది, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అని చెప్పారు. బట్ అవుట్లైన్ మాత్రం చెప్పారు, స్టోరీ నాకు ఫుల్గా చెప్పలేదు. ఇలా అంతర్వేదిలో షూటింగ్ ఉంది, ఒక 1 వీక్ నువ్వు వచ్చేసాయి అని చెప్పారు అనమాట. సో వెళ్ళాను, చేశాను, ఒక 1 వీక్ షూట్ చేశాను. హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు, హ్యాపీ షూటింగ్ అంతా కూడా. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఆ టైంలో? యాక్చువల్గా ఆయన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వరు సినిమాల్లో. అదేంటి? మేబీ నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా రెమ్యునరేషన్ ఇచ్చారు నాకు. ఎందుకంటే మీ 2 చేతుల గాజులు అమ్మి మీరు చేసినందుకు ఆ డెడికేషన్ నచ్చి ఇచ్చుంటారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? చెప్పకూడదు, చెప్పచ్చు, పర్వాలేదు. అంటే అతను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ కదా. సో మొత్తానికైతే అలా సాధించారు, ఇవ్వని వ్యక్తితో కూడా ఇచ్చే విధంగా. రేఖ గారు, ఓకే. సో అక్కడ 1 వీక్ అయిందా షూట్? అంతర్వేదిలో 1 వీక్ అయింది షూట్. సో క్యారెక్టర్ ఎలా ఉండింది? అంటే రెగ్యులర్ ప్యాటర్నే నా క్యారెక్టర్ వచ్చేసి. అందులో ఏంటంటే అబ్బాయిని మోసం చేసి వేరే అమెరికా సంబంధం వస్తే ఆ పెళ్లి సంబంధం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. రెగ్యులర్ ప్యాటర్నే. బట్ ఎందుకో తెలీదు, జనాలకి విపరీతంగా నచ్చింది అది. మేబీ మూవీలో కొంచెం లాంగ్వేజ్ కొంచెం జనాలు హర్ట్ చేసేటట్టు ఉంటుంది, కొంచెం అబ్యూజివ్గా ఉంటుంది ఒక అమ్మాయిని. అవును. సో అంటే ఒకసారి నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది. డైలాగ్స్ కొంచెం అబ్యూజివ్గా, అమ్మాయిల్ని ఎలాగైతే అబ్యూజివ్గా మాట్లాడతారో, కమెంట్స్ చేస్తారో అలా ఉంది. బట్ సరోజ్ సార్ ఏం చెప్పారంటే, చూడు రేఖ, ఇది మనం ఇలా పెట్టాలి ఇక్కడ మనం. సో డైలాగ్స్ నువ్వేం హట్ కాకు, ఇందులో ఉన్న క్యారెక్టర్ని అలా మనం మాట్లాడుతున్నాం కానీ నిన్ను కాదు అని చెప్పారు. ఇది ఒక్క డైలాగ్ మీకు హట్టింగ్ అనిపించే డైలాగే చెప్పండి. అది అంటే మేల్ వెర్షన్, అది నేను అంటే హీరో అంటాడు అనమాట. హీరో మిమ్మల్ని అంటారు. సో మీరు ఇచ్చిన మీ హీరో మిమ్మల్ని అన్న డైలాగ్ ఏంటి? మీరు రెస్పాండ్, మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే చెప్పచ్చా? చెప్పచ్చు, పర్వాలేదు. ఓకే. అంటే హీరో చాలా కోపంగా ఉంటాడు, నేను వెళ్తాను, అప్పటికి నాకు తెలుసు అనమాట నాకు అమెరికా సంబంధం వచ్చిందని. సో హీరో కూడా తెలిసిపోయింది ఈ విషయం. సో నేను చాలా భయంగా వెళ్తుంటాను. సో అక్కడ అనే ఒక వర్డ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను 1 నుంచి 3 లెక్క పెట్టే లోపు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకపోతే నిన్నేం చేస్తానో తెలీదు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఫాస్ట్గా తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ కొంచెం నాకు అనిపించింది ఆ వర్డ్ వల్ల. సో మరి అలాగా అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి లవ్ చేసి అబ్బాయిలను అలా వదిలేసి వెళ్ళిపోవడం, మోసం చేయడం తప్పే కదా రేఖ గారు? అంటే అది నేను యాక్టింగ్ చేయాలి కదండి, తప్పండి. కానీ రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి కదా. రియల్ గా చాలా జరుగుతున్నాయి, టు బి ఫ్రాంక్. పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. మీరు అడిగారు ఈ సీన్ ఎందుకు మీరు పెట్టారు? లేదు, అసలు నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా క్వశ్చన్స్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఓకే నాకు యాక్టింగ్కి స్కోప్ ఉందా, లేకపోతే ఓన్లీ పాటలకి, లేకపోతే ఓన్లీ గ్లామర్కి యూజ్ చేస్తున్నారా అనేది ఒకటి చూసుకుంటాను. ఓకే నాకు యాక్టింగ్ స్కోప్ ఉంది, నేను యాక్ట్రెస్గా నేను నిరూపించుకోగలను అనే థాట్లో నేను సెలెక్ట్ చేసుకుంటుంటాను అనమాట. సూపర్. సో క్యారెక్టర్స్ అన్నీ అలానే చూస్ చేసుకున్నారు. అండ్ స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ రేఖ గారు, ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ఫ్రెషర్స్గా కానీ న్యూగా వచ్చేవాళ్ళు ఆ ప్యాషన్తో ఉండేటప్పుడు చాలామందిని అప్రోచ్ అవుతాం, మనల్ని చాలామంది అప్రోచ్ అవుతారు, మనం పెట్టే పోస్ట్లకి చాలామంది వస్తూ ఉంటారు. ఏదైనా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ కమిట్మెంట్, ఇలా మీరు ఉంటారా నాతో, లేకపోతే ఇలా అయితే ఆపర్చునిటీ వస్తుంది, అలాంటివి వినడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా? టు బీ ఫ్రాంక్, నేను నా కెరియర్లో నేను ఎప్పుడు హైదరాబాద్ అప్రోచ్ అవ్వలేదండి. ఇప్పుడు కొంచెం ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఫస్ట్ థింగ్ అంతా వైజాగ్లో ఉండే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా ఓన్గా. చాలా కాల్స్ అయితే వచ్చినాయి నాకు, బట్ అది ట్రూ ఆఫ్ ఫేక్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను చూడలేను కదా. ఓకే ఇప్పుడు పలానా వాళ్ళు కాల్ చేస్తున్నారు, కాల్ చేసి ఇలాగా ఉంది, ఒక అవకాశం ఉంది, మీరు చేస్తారా
అని అడుగుతారు. వెంటనే ఇలా ఉంటుంది అలా ఉంటుంది మీరు ఓకేనా అని అంటారు. అలాగే వచ్చే మీకు కాల్స్ వచ్చాయి. అంటే ఏ రకంగా కాల్స్ వచ్చి ఏం చెప్పేవాళ్ళు? ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో అనేది ఒకటి పంపిస్తారు, అందులో ఇంక్లూడెడ్ ఉంటుంది కమిట్మెంట్స్కి ఓకేనా లేదా నోనా అని. ఒకటి 2 సార్లు నేను సేమ్ అదే పంపించి ఇదే కానీ నేను పట్టుకెళ్ళి కంప్లైంట్ కానీ చేస్తే నువ్వు నీ బతికి ఎక్కడ ఉంటుందో చూసుకో అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డాటర్కి వాడు ఎంత డేర్గా అది పెట్టాడో. ఓకే, సో అది అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏముంది అన్న థాట్లో ఉంటారులేండి వాళ్ళు. అంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడట్లేదండి, ఇక్కడ నా ప్యాషన్ని యూస్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని చాలా మంది ఉంటారు. ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ థింగ్ ఈమెకి సినిమా అంటే ప్యాషన్, సో దీన్ని మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అనేది థాట్ ఉంటుంది అందరికి అనే ఫస్ట్ థింగ్. ఓకే, అది దాంట్లో పంపించడం అనేది పక్కకు పెడితే మీతో ఓరల్గా మాట్లాడేటప్పుడు, కాల్లో మాట్లాడేటప్పుడు ఏం అడిగేవారు? కమిట్మెంట్ అంటే ఏమని అడిగేవాళ్ళు? అది ఎవరు నేమ్ యూజ్ చేసేవాళ్ళు? లైక్ ప్రొడ్యూసర్ అంటే ఏ కేటగిరీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు? అదే మేడం, అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫలానా అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక బిగ్ నేమ్స్ అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు కూడా. బట్ కొంతమంది అయితే ఇలా ఒక బంగ్లా రాసిస్తాను నాతో ఉండు సంథింగ్ ఇలాగా చాలా ఒక గత 6 years 8 years నుంచి నేనైతే చాలా చూసాను. నేను దుబాయ్లో బంగ్లా ఉంటుంది, లేకపోతే అదని ఇదని నేనైతే చాలా చూసాను. అంటే ఒక బిగ్ నేమ్స్ అయితే మాత్రం ఎవరు యూజ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. మీన్స్ వాళ్ళతో పర్మనెంట్ గా ఉండాలి అన్నదా, లేకపోతే ఆ ఫిలిం వరకు ఇలా ఉంటే? ఫిలిం అని కాదు, అది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఉన్నాయి. నేను ఇలా పలానా బిజినెస్ మ్యాన్ సంథింగ్ ఇలా ఇలా. ఓకే, అంటే అసలు ఫిలిం తో సంబంధం లేదు. అసలు వాళ్ళే బిజినెస్ మ్యాన్స్ ఎలా అప్రోచ్ అవుతారు? త్రూ మనకి ఫేస్బుక్ ఉంటుంది, త్రూ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఒక్కొక్కరికి మన నెంబర్స్ ఎలాగా పాస్ ఆన్ అయిపోతుందో తెలియదు. అది ఇప్పుడు కొంతమందికి మనం నెంబర్స్ ఇస్తాము, పిఆర్స్ అని మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మరి అది ఎలా పాస్ ఆన్ అవుతుందో తెలియదు మనకి నెంబర్స్. ఓకే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీడియేటర్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. అది ఇండస్ట్రీ కోసం అని అప్లై చేస్తూ ఉంటే వీళ్ళు దీనికి కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. ఓకే, సో ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీకు అంటే పర్సనల్గా ఈ కాల్ని మీరు అటెంప్ట్ చేశారు, కాల్ ఆఫ్టర్ కాల్ కట్ తర్వాత మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి? అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు? ఫస్ట్ ఫోన్లోనే పడిపోతుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి. ఇలాంటివి చేస్తుంటే నేను ఎప్పుడు బోల్డ్ అని సంపాదించేసుకునేదాన్ని, కార్లు కానీ బంగ్లాలు కానీ, దయచేసి నాకు ఇలాంటి కాల్స్ మీరు చేయొద్దు. ఎంతో కష్టపడి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా నేను అమ్ముకుని మరి నేను ఇక్కడ స్టాండ్ అయ్యాను, వైజాగ్లో స్టాండ్ అవుతున్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా దయచేసి ఇలాంటివన్నీ నాకు మీరు చెప్పొద్దు, ఇంకొకసారిగా నాకు కాల్ చేస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి నేను ఆల్రెడీ రిటైర్డ్ ఇచ్చేస్తాను ఫోన్. దాని తర్వాత ఒక 15 minutes అలా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఎవరికైనా. సో దాని తర్వాత మళ్ళీ నా వర్క్లో నేను వెళ్ళిపోతాను. మీరు పర్సనల్గా ఇష్టంతో ఒక ప్యాషనేట్ ఒక ఇష్టం వీటన్నిటితో ఇవన్నీ అనిపించేటప్పుడు యాజ్ ఎ ఉమెన్గా వాట్ యు థింక్? ఇప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక ప్యాషన్ పట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు 3 things ఫేస్ చేయాలండి, మెంటల్లీ, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్లీ. ఎంత స్ట్రగ్లింగ్ అనిపిస్తుంటుందంటే మానసికంగా, ఇంకా ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో. కానీ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను. ఆ మూమెంట్లో అమ్మాయిలు అంటే ఎందుకు ఇంత గ్రాండెడ్గా తీసేసుకుంటారు? నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అండి, బయట కూడా నేను చూస్తుంటాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి అనేసరికి ఇంకా గ్రాండెడ్ అయిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటారులే, మనం ఏం చెప్తే చేస్తారులే అనేటట్టు ఉంటుంది ఫీలింగ్. బట్ వీటన్నిటిని కూడా నేను మైండ్లోకి తీసుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది కెరీర్ స్టార్ట్ చేశారు వైజాగ్లో, బట్ అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం. చాలామంది జాబ్ చేసేసుకోవడానికి, చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి. అండ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఇంట్లోంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు పెళ్లి చేసేసుకో, లేకపోతే ఒక పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకో, ఫైనాన్షియల్గా నువ్వు ఇలా నీకేం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ మెయింటైన్ చేయాలి, అన్నీ మెయింటైన్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నా ఫిజిక్ నేను మెయింటైన్ చేసుకోవాలి, నా డైట్ నేను మెయింటైన్ చేసుకోవాలి,
ఇంత చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంత ప్యాషన్తో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నేను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలంటే అందరూ అనుకుంటారు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 50. ఇప్పుడు అన్ని బడ్జెట్స్ అలాగే ఉన్నాయి కదా. నాకు ఒక 20 lakhs చాలు. ఎందుకంటే నాకు స్టూడియో ఉంది, డబ్బింగ్, ఎడిటింగ్, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ నేను చేసుకోగలను. కెమెరామెన్స్ ఉన్నారు, నాకు స్టాఫ్ ఉన్నారు. ఒక 20 lakhs పెట్టి నేను చేసుకోగలను. ఒక సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ అంతే. మేబీ ఒక 1% లక్ అనేది నాకు ఏమైనా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్లో ఉన్నాను నేను. మళ్ళీ అవసరమైతే సామి సాంగ్కి 2 గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను, ఈసారి అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్లో ఉన్నాను అనమాట నేను. ఇంత పెద్ద మాట అన్నారేంటి రేఖ గారు? అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్లో. ఆ పెయిన్ కనిపిస్తుంది, అంటే ప్యాషనేట్లో పెయిన్ కనబడుతుంది క్లియర్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.